హాయ్! వెల్కమ్ టు ఫ్రైడే కిచెన్. ఇవాళ ప్రెషర్ కుక్కర్‌లో సింపుల్‌గా, టేస్టీగా, చాలా క్విక్‌గా పావ్ భాజీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కావలసిన వెజిటబుల్స్ ఇంకా మషాలాలు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో నీట్‌గా కడిగిన వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం నీళ్లు పోసి మూత పెట్టేయాలి. మీడియం హీట్‌లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి మ్యాషర్‌తో మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం రుచికి సరిపడా, అలాగే ఇంగువ, ఇంకా పావు భాజీ మసాలా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కుక్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిక్చర్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే పావులోకి భాజీ రెడీ అయినట్లే. ఇప్పుడు పావు రెడీ చేసుకుందాం. పాన్ పెట్టుకొని కాస్త ఘీ వేసుకొని అందులో భాజీ మసాలా వేసి 30 సెకండ్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు పావు కూడా వేసి అన్ని వైపులా లైట్గా ఫ్రై అయ్యేలా కాల్చండి. అంతే. ఇక ఇలా పావ్, భాజీ, కొన్ని ఆనియన్స్, ఇంకా ఇష్టమైతే లెమన్ వేసుకోండి. వేడి వేడిగా ఉన్న భాజీ మీద ఇలా లైట్గా ఘీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మర్చిపోకండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.